సొంతిల్లు కోసం గృహ రుణం తీసుకునే పన్ను చెల్లింపుదారులకు ఈ బడ్జెట్లో భారీ ఊరట లభించనుందని తెలుస్తోంది. హోమ్ లోన్ వడ్డీపై ట్యాక్స్ రిబేట్ 5 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులు మరింత పెంచవచ్చని చెబుతున్నారు. సొంతింటి కోసం గృహ రుణం తీసుకునే ట్యాక్స్ పేయర్స్ కు ఇది నిజంగానే తీపి కబురని చెప్పాలి. కేంద్ర బడ్జెట్ 2026పై రియాలిటీ రంగం భారీ ఆసక్తి. గృహ రుణం తీసుకునే ట్యాక్స్ పేయర్స్ కు తీపి కబురు. పాత పన్ను విధానం ఎంచుకునే వారికి పెద్దపీట. హోమ్ లోన్ వడ్డీ రాయితీ 5 లక్షలకు పెంచే ఛాన్స్. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వనున్న కేంద్ర నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2026 కోసం దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి కేంద్రం పెద్దపీట వేయబోతున్నట్లుగా సమాచారం. మరీ ముఖ్యంగా సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్న వారికి గృహ రుణంపై వడ్డీ రాయితీ విషయంలో భారీ ఊరట లభించే అవకాశం ఉంది. హోమ్ లోన్ వడ్డీ రాయితీని భారీగా పెంచనున్నారని బడ్జెట్ 2026లో పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల మేరకు పాత పన్ను విధానంలో హోమ్ లోన్ తీసుకున్న వారు చెల్లించే వడ్డీపై సెక్షన్ 24B కింద ఏడాదికి గరిష్టంగా 2 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఇంటి నిర్మాణాల ఖర్చులు, ఇళ్ల ధరలను దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచాలని మోదీ సర్కార్ భావిస్తుంది. ఇదే గనుక జరిగితే లక్షలాది మంది వేతన జీవులకు పన్ను రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. గవర్నమెంట్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా అది ప్రైవేట్ పరంగా చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇలాంటిది కట్టినప్పుడు మీకు సబ్సిడైజ్డ్ రేట్లలో మీకు ల్యాండ్ ఇస్తాము, సబ్సిడైజ్డ్ రేట్లలో మీకు కావాల్సినటువంటి స్టీల్ సిమెంట్ ఇచ్చినప్పుడు మీరు మామూలుగా మీరు అమ్మేటువంటిది ఇప్పుడు మేము 6,000 రూపీస్ అమ్ముతున్నప్పుడు ఇలాంటి కంఫర్టబిలిటీ ఇచ్చినప్పుడు అబౌట్ 3,500 4,000 రూపీస్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లాటరీ వల్ల కాకుండా వాళ్లకు సెల్ఫ్గా ఎర్న్ చేసుకునేలాగా ఉంటే వాళ్ళని కూడా కమిట్ చేయించవచ్చు. వాళ్ళకు కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఏది ఫ్రీ బీస్లోకి ఇలా కూడా రాకుండా ఉంటుంది. అండ్ సెక్టర్ కూడా అంటే రియల్ ఎస్టేట్ డెవలప్ చేసేటువంటి సెక్టర్ కూడా బెనిఫిట్ చేసినట్టుగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గత 2 బడ్జెట్లలో కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. అయితే దేశంలోని మెజారిటీ పన్ను చెల్లింపుదారులు LIC, PPF, హోమ్ లోన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేసుకునే పాత విధానాన్నే ఇష్టపడుతున్నారు. అందుకే పాత విధానంలో మరిన్ని రాయితీలు ఇవ్వడం ద్వారా మధ్యతరగతి ప్రజల్లో వినియోగ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అధికారిక వర్గాల సమాచారం. హోమ్ లోన్ వడ్డీ రాయితీని పెంచడం వల్ల కేవలం పన్ను చెల్లింపుదారులకే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా భారీ ప్రయోజనం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బేసిక్గా ఏంటంటే ఇండియా మొత్తం కూడా హౌసింగ్ సెక్టర్ అంతా కూడా లోన్స్ మీద నడిచేటువంటి పరిస్థితి ఉంది. పాత రోజుల్లా కాదు. మీరు 90% ఆఫ్ ద పీపుల్ లోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాంకింగ్ సిస్టంలో చిన్న మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హోమ్ లోన్స్ తీసుకునే వాళ్లకు కొంచెం రిబేట్ అంటే ఎప్పుడైతే కొద్దిగా లోన్స్ కంఫర్టబిలిటీ ఉంటుందో ప్రతి వాళ్ళు చూసుకునేది ఏంటి అంటే ఆ కంఫర్టబిలిటీని చూసుకునే ముందుకు వస్తుంటారు. కాబట్టి కొంతకాలం అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ అన్నా కూడా అంటే ఇండియా మొత్తం ఒక స్టేజ్ నుండి X నుంచి Y స్టేజ్కు మనం వెళ్ళాలనుకుంటే ఆ హోమ్ లోన్స్ మీద రిబేట్ ఇవ్వడానికి ఒకటి పెట్టాలి. వడ్డీ రాయితీ పెరిగితే ఎక్కువ మంది ఇల్లు కొనుక్కోవడానికి ఉత్సాహం చూపిస్తారు. తద్వారా సిమెంట్, స్టీల్ వంటి అనుబంధ రంగాలకు కూడా డిమాండ్ పెరుగుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక సెక్షన్ 80C కింద ఉన్న 1.5 లక్షల రూపాయల పెట్టుబడి పరిమితిని కూడా పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గవర్నమెంట్ చాలా థాట్ ప్రాసెస్ దాన్ని ఉపయోగించాల్సింది ఏంటి అంటే వాళ్ళకు స్పెషల్ రిబేట్ ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం దాని మీద తగ్గించేది పెట్టి టెన్యూర్లో కూడా కొంచెం దాంట్లో ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఇచ్చేలాగా కనుక ఏదన్నా స్కీమ్ వర్కౌట్ చేస్తే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బీ కంఫర్టబుల్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఇలాంటి స్కీమ్స్ పెట్టిన బిల్డర్స్ని కూడా కొంత ఇన్సెంటివ్స్ పెట్టి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే అంటే ఇలాంటి వాళ్ళకు మీరు ఇస్తున్నప్పుడు ఏదైతే PMAY స్కీమ్లో పెట్టినారో ఇలాంటివి కూడా మీరు కొంత
డిఫరెంట్ స్ట్రాటజీస్ను, అంటే ఇండియా ఎప్పుడు కానీ ఆలోచించాల్సింది వేరే వెస్ట్రన్ కంట్రీస్ లాగా ఏంటంటే మనుషులకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ను గ్యాప్ అనాలిసిస్ చేసి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే పాలసీ అదే ఫార్ములా మనం పోతాం అనేది కాదు. వాట్ ఎవర్ ట్రూ టుడే ఈజ్ నాట్ గోయింగ్ టు బి ట్రూ టుమారో. అంటే ఇవాళ నిజం రేపటి నిజం కాదు. మనకి స్థితిగతులను బట్టి మనకున్నటువంటి వర్తమానంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మార్చుకోవాల్సినటువంటి అవసరం, ఆ బడ్జెట్లో దాన్ని ప్యూర్గా రిఫ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి మరింత పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదన గనక ఈసారి బడ్జెట్లో అమలైతే మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలి అనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రోత్సాహం అవుతుందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి.